హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద ఆంధ్రమల్లు. సో నేను, మెల్బిన్, ఆషు, మా పెద్ద ఆడపడుచు, చిన్న ఆడపడుచు, మేమందరం పిల్లల గ్యాంగ్ మేమంతా కలిసి వెళ్తున్నాం అనమాట. సారీ, పిల్లల గ్యాంగ్ కాదు, మేము ఆల్రెడీ పిల్లల గ్యాంగ్ నుంచి వి ఎంటర్డ్ ద పేరెంట్హుడ్ స్టేజ్. సో ఇప్పుడైతే మెల్బిన్ అయితే ఇక్కడ డ్రైవింగ్ చేస్తున్నారు, చూపిస్తాను నేను మీకు. వెనకాలేమో చిన్న ఆడపడుచు అండ్ పెద్ద ఆడపడుచు ఇంకా ఆషు, వీళ్ళు ముగ్గురు కూర్చున్నారు. బోత్ ఆఫ్ యు సే హాయ్. ఆషు, మీకు నా పెద్ద ఆడపడుచుని ఇప్పటిదాకా చూపించలేదు కదా వీడియోస్ లో. సో షీఈస్ మై బిగ్గర్ సిస్టర్ ఇన్ లా అండ్ స్మాలర్ సిస్టర్ ఇన్ లా. పెద్దమ్మాయి పేరేమో వచ్చేసి పొన్ను, చిన్నమ్మాయి పేరేమో వచ్చేసి జియా. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటది. ఇంక నుంచి నేనైతే వీడియోస్ లో పెద్ద ఆడపడుచు, చిన్న ఆడపడుచు అని అయితే చెప్పట్లేదు. ప్రతిసారి పొన్ను, జియా అనే చెప్తాను ఇక నుంచి. సో మీరు అర్థం చేసుకోండి నా వీడియోస్ చూసినప్పుడల్లా. మీరైతే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఒకవేళ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో లెట్స్ సీ బ్యాక్ ఇన్ ద స్టూడియో. గాయస్, స్టూడియోకి అయితే వచ్చేసాము. కాకపోతే మేము స్టూడియోకి ఎందుకు వచ్చామనే కదా మీరు అనుకుంటుంది. సో అది తెలియాలంటే లాస్ట్ వరకు వీడియో ఖచ్చితంగా చూడండి. ఈ స్టూడియో చూసిన తర్వాత మీకు ఆల్మోస్ట్ అర్థమయ్యే ఉంటుంది మేము దేనికోసం వచ్చామని. బట్ ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ వాట్ యు గైస్ థింక్. మీరు ఇదేం షూట్ అని అనుకుంటున్నారో గెస్ చేసి కమెంట్స్లో అయితే ఇప్పుడే చెప్పండి. న్యూ బోర్న్ ఫోటోషూట్ అనే కదా అనుకుంటుంది, అదైతే కాదు. సో గైస్, మేమైతే ఇప్పుడు స్టూడియోకి వచ్చేసాము. నేనైతే మీకు స్టూడియోలోనే మొత్తం క్లియర్గా చెప్దాం అనుకున్నాను. కాకపోతే అక్కడ అది కొత్త బిల్డింగ్ కాబట్టి కింద ఫ్లోర్లో అయితే వర్క్ జరుగుతూ ఉండింది. సో ఫుల్ డిస్టర్బెన్స్ ఉండిందనమాట. ఆ డ్రిల్లింగ్ మెషిన్ సౌండ్ అయితే బాగా వచ్చింది. సో దానివల్ల అక్కడైతే ఏం చెప్పలేకపోయాను, అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఈ స్టూడియో కూడా రీసెంట్గానే ఓపెన్ చేశారు. ఒక 1 year కూడా అవ్వలేదు. నాకు తెలిసి అరౌండ్ 5 to 6 months అయి ఉంటుంది ఇప్పుడు, అంతే. షూట్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. వాళ్ళు ఏం చెప్పారంటే 3 different outfits with 3 different types of themes-తో షూట్ చేస్తారని చెప్పారు. సో దిస్ ఈస్ ద ఫస్ట్ థీమ్. ఫస్ట్ అవుట్ఫిట్ అండ్ థీమ్ ఏమో వచ్చేసి ఏ రాంపర్ విత్ ఫ్యూ టాయ్స్. చూడ్డానికి ఇదేమో ఒక షర్ట్ అండ్ షార్ట్స్ లాగుంది. కాకపోతే ఇది విడివిడిగా ఉండే డ్రెస్ అయితే కాదు, సింగిల్ పీస్ ఆఫ్ డ్రెస్ అనమాట. సో వీటిని రాంపర్స్ అని అంటారు. నాకైతే ఆ కలర్ కాంబో భలే నచ్చింది. ఇట్స్ ఏ వైట్ అండ్ బ్లూ కలర్ కాంబో అనమాట. ఫస్ట్ అవుట్ఫిట్ వేసుకొని షూట్ అయితే బాగానే జరిగింది. స్టార్టింగ్లో ఆషుకి అయితే ఏం అర్థం కాలేదు, అంటే కొత్తగా ఉండింది స్టూడియోకి వచ్చేసరికి. సో చాలాసేపు ఆ కెమెరాని చూస్తూ అలానే పడుకున్నాడు, అసలు కదలకుండా అదే పొజిషన్లో చాలాసేపు ఉన్నాడు. ఆ ఫోటోగ్రాఫర్స్ అయితే చూసి స్టన్ అయ్యారు, ఏంటి ఇలా పడుకున్నాడు బొమ్మలాగా కదలకుండా అని. ఆ తర్వాత ఆషుని బోర్లో పడుకోబెట్టారు. అప్పటి నుంచి చాలా యాక్టివ్ అయిపోయాడు, ఇంకా బాగా కోఆపరేట్ చేశాడు షూట్కి. సో వాళ్ళకు కూడా పని ఈజీ అయిపోయిందనమాట. మేమేమో ఒక పక్క ఆషుని నవ్విస్తూ ఉన్నాం, ఫోటోగ్రాఫర్ ఆమెమో నవ్వినప్పుడల్లా పిక్ తీస్తూ ఉండింది. అలా ఫస్ట్ షూట్ అయితే అయిపోయింది. ఆ తర్వాత సెకండ్ అవుట్ఫిట్తో షూట్ అయితే స్టార్ట్ చేశారు. అది కూడా వచ్చేసి ఒక రాంపరే. ఇట్స్ ఏ బ్లాక్ అండ్ వైట్ రాంపర్ అనమాట. ఆషుకి అయితే ప్రతి అవుట్ఫిట్ సెట్ అయిపోయింది. కాకపోతే తనకి ఎక్కువగా లైట్ కలర్స్ చాలా బాగా మ్యాచ్ అవుతాయి. సో ఇది ఒక వైట్ షేడ్ కాబట్టి వైట్ కలర్ కానీ, పీచ్ కలర్ కానీ, లైట్ క్రీమ్ కలర్ కానీ ఇలాంటి కలర్స్ చాలా బాగా సూట్ అయిపోతాయి ఆషుకి. సో ఇది అయితే చాలా బాగుండింది ఆషు వేసుకున్నప్పుడు. సెకండ్ షూట్ వచ్చేసరికి ఆషు ఏమో ఇంకా చాలా బాగా యాక్టివ్ అయిపోయాడు. ఫస్ట్ దానికేమో కొంచెం యాక్టివ్గా ఉన్నాడు, సెకండ్ అయ్యేసరికి హైపర్ యాక్టివ్ అయిపోయాడు అనమాట. ఇంకా ఫుల్గా మాటలు మాట్లాడడం కూడా స్టార్ట్ చేసేసాడు. సో వాళ్ళకేమో బాగా నచ్చి వాళ్ళైతే వీడియో షూట్ కూడా తీశారు. ఆ క్లిప్ అయితే నేను ఇక్కడ యాడ్ చేస్తాను, మీరే చూడండి. యాక్చువల్లీ ఇదైతే మీరు అనుకుంటున్నట్టు న్యూ బోర్న్ ఫోటోషూట్ అయితే కాదు గైస్, ఇట్స్ ఏ బ్రాండ్ ఫోటోషూట్ అనమాట. హీ గాట్ సెలెక్టెడ్ ఫర్ ఎ క్లాత్ బేస్డ్ బ్రాండ్ అండ్ ఆ బ్రాండ్ నేమ్ ఏమో వచ్చేసి పపుల్ ఇండియా. ఫర్ ద ఫస్ట్ టైం మా ఫ్యామిలీలో ఒకళ్ళు ఇలా బ్రాండ్ షూట్కి అయితే సెలెక్ట్ అయ్యారు. సో ఎలా జరుగుతుందో ఏం చేస్తారో చూద్దాం అన్నట్టుగా మేము నలుగురం ఆ ఎక్సైట్మెంట్లో వెళ్ళాము.
పనిలో పని మేము కూడా ఆ స్టూడియోని బాగా యూటిలైజ్ చేసుకున్నాం. అండ్ వాళ్ళేమో ఆశుని కూర్చోబెట్టడానికి చూస్తున్నారు చైర్ మీద, బట్ అదైతే అవ్వలేదు. సెకండ్ అవుట్ఫిట్ షూట్ కూడా అలా అయిపోయింది. సో ఆ తర్వాత వాళ్ళైతే కొంచెం సేపు బ్రేక్ ఇచ్చారనమాట. బేబీకి ఫీడ్ చేయాలంటే ఫీడ్ చేయించుకోండి అన్నట్టుగా. ఇంకో పక్కేమో పొన్ను ఫుల్గా ఫొటోస్ దిగుతూ ఉండింది. యాక్చువల్లీ మాకు ఈ ఆఫర్ ఎలా వచ్చిందో, తను ఎలా సెలెక్ట్ అయ్యాడో అనే దాని గురించి కూడా చెప్తాను మీకు. నేను నా ప్రెగ్నెన్సీ అప్పుడైతే వీళ్ళ పేజ్ని ఇన్స్టాలో ఫాలో అయ్యాను. అండ్ తర్వాత వీళ్ళని అప్రోచ్ కూడా అయ్యాను, వీళ్ళతో మెటర్నిటీ షూట్ చేయించుకుందామని చెప్పి. కాకపోతే మా హస్బెండ్కి ఇలాంటి వాటికి ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం ఇష్టం లేదు. సో అప్పుడే తను చెప్పాడు, ఇంత కాస్ట్ వీటికి పెట్టాల్సిన అవసరం లేదు, నీకు అంతగా కావాలనుకుంటే సింపుల్గా చేయించుకుందాం, మన ప్రీవియస్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ ఉన్నారు కదా, సో ఆయనతోనే చేయించుకుందాం, ఆయనైతే మనకు తెలుసు ఆల్రెడీ అని చెప్పి అలా సింపుల్గా మెటర్నిటీ షూట్ అయితే తీపించుకున్నాం. నాకు న్యూ బోర్న్ ఫోటోషూట్ కూడా తీయాలని ఉండింది అప్పట్లో, బట్ అది కూడా వద్దు అని చెప్పారు మెల్బిన్. సో నేనే అది కూడా ఇంట్లో తీసుకున్నాను. ఆ వీడియో చూడకపోతే మీరు వెళ్ళి చూడండి, అది కూడా నా యూట్యూబ్ వీడియోస్లో ఉంది. న్యూ బోర్న్ ఫోటోషూట్ అట్ హోమ్ అని ఒక వీడియో ఉంటుంది, సో అదైతే మీరు చూడకపోతే చూసేయండి. సో ఈ స్టూడియో వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో అయితే ఒక స్టోరీ పెట్టారు, వీఆర్ లుకింగ్ ఫర్ ఎ బేబీ మోడల్ ఫర్ ఎ బ్రాండ్ షూట్ అని చెప్పి. సో ఇంకా నేను వెంటనే వాళ్ళకి టెక్స్ట్ చేశాను, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు మోడల్ మై బేబీ ఫర్ దిస్ షూట్ అని చెప్పి. వాళ్ళేమో వి విల్ లెట్ యూ నో ఇఫ్ యు ఆర్ సెలెక్టెడ్ అని చెప్పారు. సో దే సెడ్ ఇంకా కొన్ని ప్రొఫైల్స్ ఉన్నాయి, అన్నీ వెరిఫై చేసుకున్నాక చెప్తారన్నట్టుగా చెప్పారు. సో ఫైనల్గా వాళ్ళు వి ఆర్ సెలెక్టెడ్ అని టెక్స్ట్ అయితే పంపించారు. ఐ వాస్ ఆన్ క్లౌడ్ 9 గైస్ వెన్ ఐ లిటరల్లీ హర్డ్ దిస్. మెల్బిన్కి అయితే నేను ముందే ఇలా చెప్పి పెట్టి ఉంచాను, ఒకవేళ సెలెక్ట్ అయితే వెళ్దాం అన్నట్టుగా. కానీ తనేమో మేము సెలెక్ట్ అవ్వమేమో, ఎలాగో చాలామంది అప్లై చేస్తారు వీటికి, మనమేం సెలెక్ట్ అవ్వములే అన్నట్టుగా ఓకే అని చెప్పారు. ఫైనల్గా సెలెక్ట్ అయ్యేసరికి మెల్బిన్ కూడా షాక్ అయిపోయారు, ఇదేంటి మనం ఎలా సెలెక్ట్ అయ్యామని. బట్ యా, ఇట్ వాస్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. థర్డ్ అవుట్ఫిట్తో షూట్ వచ్చేసరికి ఆశు నిద్రపోయాడు, చాలాసేపు మేల్కొని ఉన్నాడనమాట. చాలా యాక్టివ్గా, చాలా కోఆపరేట్ చేశాడు. అప్పటికి తన ఓపిక అయిపోయి ఇంకా అలా పడుకొని పోయాడనమాట. థర్డ్ అవుట్ఫిట్ ఏమో వచ్చేసి యాక్చువల్లీ వాళ్ళు అరబ్ స్టైల్లో షూట్ చేద్దాం అనుకున్నారు, బట్ అదైతే కుదరలేదు, అప్పటికి ఆశు నిద్రపోయాడు కాబట్టి. స్టిల్ తలకి స్కార్ఫ్ అయితే కట్టడానికి ట్రై చేసాం, బట్ తను ఇరిటేట్ అయిపోయాడు. ఆ తర్వాత ఏడవడం కూడా స్టార్ట్ చేశారు. సో ఇంకా ఫైనల్లీ వద్దనుకున్నాం ఆ థీమ్ అయితే. థర్డ్ది అయితే అనుకున్నట్టు అవ్వలేదు, మిస్ఫైర్ అయింది. సో బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్ అదంతా చూసుకుంటే అరబ్ స్టైల్లో ఉంది, అండ్ తన్నేమో చూసుకుంటే తను ఏదో బీచ్ స్టైల్లో ఉన్నట్టు ఉండింది. లైక్ సింపుల్ షార్ట్ అండ్ టీ షర్ట్ వేసుకొని అద్దాలు అవన్నీ పెట్టుకొని అయితే పడుకోబెట్టారు. సో మాకైతే ఆ బ్యాక్గ్రౌండ్ అండ్ ప్రాప్స్ అయితే మ్యాచ్ అయినట్టుగా అనిపించలేదు. వాళ్ళకు కూడా బద్ధకం వేసి వాళ్ళు కూడా మార్చలేదన్నమాట. ఈ బ్రాండ్ షూట్కి ఆశు సెలెక్ట్ అవ్వటం వల్ల మాకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే రిటర్న్లో ఫ్రీ ఇమేజెస్ అండ్ ఒక వీడియో అయితే ఇస్తారన్నట్టుగా చెప్పారు. సో దానికోసమే నేను పరిగెత్తుకుంటూ వెళ్ళానన్నమాట. ఎలాగో న్యూ బోర్న్ ఫోటోషూట్ తీయించుకోవడం కుదరలేదు, సో అట్లీస్ట్ ఇలా ఫ్రీగా ఛాన్స్ దొరికినప్పుడు ఇలా అయినా తీపించుకోవచ్చుగా అన్నట్టుగా నేనైతే వెళ్దాం అని మెల్బిన్తో చెప్పి మేము వెళ్ళామన్నమాట. అండ్ ఇంకో బెనిఫిట్ ఏంటంటే వాళ్ళ వెబ్సైట్లో మా ఆశు బేబీ ఫోటో అయితే పడిద్దనమాట, ప్రమోషన్ పర్పసెస్ కోసం, వాళ్ళ మార్కెటింగ్ పర్పస్ కోసం. సో దట్స్ ఆల్ రిగార్డింగ్ దిస్ బ్రాండ్ షూట్. మేమైతే స్టూడియో లాఫ్ట్కి వచ్చాము. ఈ స్టూడియో పేరేమో వచ్చేసి స్టూడియో లాఫ్ట్ ప్రీషియస్ పిక్చర్స్ బై రిన్షాని. చాలా బాగుంది స్టూడియో అయితే, మాకు చాలా బాగా నచ్చింది. ఆల్మోస్ట్ ఇప్పటికీ 4 షూట్స్ అయితే తీశారు వాళ్ళు. ఐ థింక్ అరౌండ్ 2 to 3 hours పట్టింది షూట్ అయితే. BTS మూమెంట్స్ కానీ అండ్ తీసిన పిక్చర్స్ కానీ ఇవన్నీ నేనైతే మీకు చూపిస్తాను. చాలా బాగా వచ్చింది అవుట్పుట్ కూడా, నాకైతే భలే నచ్చింది. అండ్ ఆశు కూడా చాలా బాగా కోఆపరేట్ చేశాడు. ఐ థింక్ ఒక్క షాట్లో నిద్రపోయాడు, అండ్ మిగతా 3 చాలా బాగా స్మైల్ చేస్తూ కోఆపరేట్ అయితే చేశాడు. నాకైతే చాలా అమేజింగ్ అనిపించింది. అండ్ ది స్టూడియో ఇస్ రియల్లీ గుడ్, సో గుడ్ అనమాట. సో గాయస్, షూట్ అయితే అయిపోయింది, అక్కడే కంప్లీట్ చేద్దాం అనుకున్నాను, కంక్లూషన్ కూడా అక్కడే చెప్దాం అనుకున్నాను, బట్ సో యా గైస్, స్టూడియో లాఫ్ట్ లోనే కంక్లూషన్ చెప్దాం అనుకున్నాను, బట్ అప్పటికి వాడు అల్లరి చేసేసాడు అనమాట. సో అందుకే మేము ఇక్కడికి వచ్చాక కంక్లూషన్ చెప్దాం అనుకున్నా. మాక్సిమం వాళ్ళైతే షూట్ 2 hours పట్టిద్దని చెప్పారు, బట్ ఇట్ టుక్ మోర్ దాన్ 2 hours. నాకు తెలిసి ఒక 3 to 4 hours దాకా పట్టింది. అండ్ 3 outfits అని చెప్పారు. మా అబ్బాయి కొంచెం బాగా సపోర్టివ్ గా ఉన్నాడు అనమాట.
అందుకని వాళ్ళకి నచ్చి ఇంకొక అవుట్ఫిట్ కూడా తీస్తామన్నట్టుగా చెప్పారు. సో వాళ్ళైతే 4 తీసారు ఇన్స్టెడ్ ఆఫ్ 3. అండ్ పిక్స్ అండ్ వీడియోస్ వాళ్ళు ఇంకా పంపించలేదు. ఐ హోప్ దే విల్ సెండ్ బై టుడే ఆర్ టుమారో. ఒకవేళ పంపిస్తే అవి కూడా నేను ఇంక్లూడ్ చేస్తాను. అండ్ దిస్ ఏ ఫ్రీ కొలాబరేషన్ షూట్ ఫర్ అస్, నాట్ కొలాబరేషన్, యాక్చువల్లీ ఫ్రీ అడ్వర్టైజ్మెంట్ షూట్ అనమాట. వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్, మాకేమో ఫ్రీ పిక్స్ దొరుకుతాయి. సో అలా వెళ్ళాం. Yeah, so I hope you guys will love watching this video. If you guys do like my video, please do like, share and subscribe. Thank you. Bye bye. See you in the next video. Bye. Bye.